రాత్రికాల ప్రార్థన. అత్యున్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అధికముగా ప్రేమిస్తూ ప్రతినిత్యము కాపాడుతున్న తండ్రి, మీకు వందనాలయ్యా, స్తోత్రాలు తండ్రి. ఎస్ లార్డ్, ఉదయకాలం లేచినది మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు అయా మమ్మల్ని విడిచిపెట్టక వదిలిపెట్టక రక్షించినందుకు స్తోత్రాలు. అందును బట్టే ఈ రాత్రిన మేము సజీవులముగా ఉన్నాము అని జ్ఞాపకం తెచ్చుకోవడానికి సహాయం దయచేయండి. అవునయ్యా, ప్రయాణాలను దీవించారు నాయన, పనులను ఆశీర్వదించారు. ఏ సమస్య రాకుండా అయా, ఏ శోధనలో మేము పడిపోకుండా ఈ రోజంతా భద్రపరిచారు. స్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి ఈ రాత్రి సమయమందు కుటుంబంతో కలిసి ఆనందిస్తూ మీ పాద సన్నిధిన ఈ విధంగా ప్రార్థించుకునే కృప చూపించినందుకు మీకే స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నిన్ను కాపాడువాడు కునకడు అని కీర్తనల గ్రంథం 121వ కీర్తన 3వ వచనం ద్వారా అయా మీరు సెలవిస్తున్నట్లుగా, అవును ప్రభువా, మమ్మల్ని కాపాడే దేవుడవు నీవు, ఎప్పుడు కూడా వదిలిపెట్టవు అని, ఎప్పుడు కూడా మమ్మల్ని విడిచిపెట్టవని, అది ఉదయమైన రాత్రి అయినా ఏ సమయమైనా అయా మా పైన మీ యొక్క దృష్టి ఎప్పుడూ ఉంటుందని మాకు తెలియపరుస్తున్నారు. ఏ బిడ్డ అయితే తండ్రి ఈ రాత్రి కాలంలో ఒంటరితనముతో అయా అనాథలము అనే ఆలోచనతో, ఎవరి సహాయం మాకు లేదు అనే కృంగిపోయిన పరిస్థితులతో జీవిస్తున్నారో అయ్యా, మీరు వారి వైపు చూస్తున్నారని, మీరు వారిని వదిలిపెట్టలేదు అని, మీరు వారితోనే ఉన్నారు అని, అయ్యా వారిని ఎన్నడూ కూడా మర్చిపోని దేవుడు అని ఈ లేఖనము ద్వారా మాకు రూఢీపరుస్తున్నందుకు, బిడ్డలను ధైర్యపరిచినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆయన ఈ రాత్రి సమయంలో ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి మీ పాద సన్నిధికి వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఏ పరిస్థితుల్లో, ఏ భయంకరమైన శోధనలో వారు ఉన్న వారందరినీ అయా లేవనెత్తండి తండ్రి. ప్రార్థిస్తున్నామయ్యా, అనారోగ్యంతో ఎంతో మంది కృంగిపోతున్నారు అయ్యా, వారందరికీ మంచి ఆరోగ్యము దయచేయండి. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకున్న ప్రతి విధమైన బలహీనత నుంచి విడుదల అనుగ్రహించండి. యేసు నామంలో ప్రతి అంధకార క్రియను గద్దిస్తున్నాం, వాటన్నిటిని కూడా పారద్రోలండి ప్రభువా. అదేవిధంగా నాయనా, కుటుంబంలో అసమాధానకరమైన పరిస్థితులతో ఎంతో మంది కలవరపడుతున్నారు. అర్థము కాని పరిస్థితిలో వారు ఉంటున్నారు అయా. భార్యాభర్తల మధ్య ఆ గొడవలను తీసివేయండి, అర్థం చేసుకునే హృదయం దయచేయండి. యవన బిడ్డలు ఎదురు తిరుగుతూ ఉండంగా వారు తండ్రి తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండడానికి కృప చూపించండి. రక్త సంబంధికుల మధ్య కూడా ఉన్నటువంటి ఆస్తిపరమైన గొడవలు ఇంకా ఏమి ఉన్నా వాటన్నిటిని తీసివేసి ప్రశాంతముగా వారి కుటుంబం ఉండే కృప చూపించండి. ఆర్థికంగా కష్టాలు అనుభవిస్తున్నారు నాయనా, అప్పులు కలిగి ఉన్నారు ప్రభువా. ప్రతి అప్పును యేసు నామమున కొట్టివేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా, అదే విధముగా వారు చేస్తున్న ఏ ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటిలో తండ్రి ఉన్నతముగా ఆశీర్వదించండి. అదే రీతిన ఒక పూట తినక తండ్రి ఎంతో మంది కుమిలిపోతున్నారు. వారి కుటుంబాల్లో సమృద్ధిని దయచేయండి ప్రభువా. నాయనా, బిడ్డలు ఆయా దేశాల్లో ఉంటున్నారయ్యా, వారందరినీ కూడా దీవించండి. వారికి క్షేమమును రక్షణను దయచేయండి. ఎవ్వరి వలన వారికి ఏ ఇబ్బంది రాకుండా కాపాడండి ప్రభువా. ఆయా విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తూ ఉన్నారు. వారి వీసా, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్, కావలసినటువంటి డాక్యుమెంట్స్ విషయంలో కూడా కృపా సహాయము దయచేయండి తండ్రి. ఉద్యోగాల కోసం ప్రార్థిస్తున్నారు. మంచి ఉద్యోగం, వారు అనుకున్న ఉద్యోగాన్ని దయచేయండి ఆయన. అదే విధంగా గృహము లేని వారు ఉన్నారయ్యా, వారికి గృహాన్ని దయచేయండి. వివాహాల కోసం ప్రార్థిస్తూ ఉండంగా
సాటి అయిన సహాయమును, మంచి సంబంధమును వారికి ఏర్పరచండి తండ్రి. ప్రభువా, అదే విధంగా గర్భఫలము లేని ప్రతి బిడ్డను మీరు దర్శించి గర్భఫలము అనే ఆ బహుమానమును దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. నాయనా, ఈ రాత్రి కాలంలో నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉంటున్నారు. రక్షణను, క్షేమాన్ని దయచేయండి తండ్రి. అయా, మా భారతదేశమును, ప్రజలను, సైనికులను, వారి కుటుంబాలను, అధికారులను, రాజకీయ నాయకులను అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అదే విధముగా మారు మనసు లేక చెడు స్నేహాలు, చెడు అలవాట్లు, అయా డ్రగ్స్ అడిక్షన్స్, అయా ఏమి ఉన్నప్పటికీ వాటన్నిటి నుంచి విడుదల దయచేసి బిడ్డలకు మారు మనసు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా, కోర్టు కేసుల్లో నుంచి, ల్యాండ్ పరమైన సమస్యల్లో నుంచి ప్రతి బిడ్డను కూడా విడిపించండి. ఈ రాత్రి సమయమందు మేము సేద తీరబోతున్నాం. ఈ యొక్క అగ్ని కంచ, దేవదూతల కాపుదల ప్రతి బిడ్డ గృహము చుట్టూ మీరు ఏర్పరచండి తండ్రి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన, నిద్రలేమి, పీడకల్ల సమస్యల వలన ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా, ఏ భయం, ఏ కలవరము లేకుండా సుఖముగా కంటి నిండా సేద తీరే భాగ్యము మీరే ఈ రాత్రిన ప్రతి బిడ్డకు దయచేయమని, మరలా ఉదయాన్నే సజీవులుగా మీ పాద సన్నిధిన ప్రతి బిడ్డను నిలవబెట్టుకొని మీ నామాన్ని స్తుతించగలిగే ధన్యత అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.